హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి ఆయన ఎవరు అని అంటే సాయి పల్లవికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి ఆవిడ వాయిస్కి కూడా ఇంకో డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. మరి ఆ వాయిస్ వెనుకున్న పర్సన్ ఎవరు అని అంటే ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆద్య హనుమంత్ గారు. మరి ఈయన ఎవరు అని అంటే మన సాయి పల్లవికి డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఓన్లీ సాయి పల్లవి గారికే కాదు, సమంత గారికి, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ హీరోయిన్స్కి కూడా ఆయన వాయిస్ ఇవ్వడం జరిగింది. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. హలో. ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్. వాయిస్ వినడానికైతే సేమ్ అమ్మాయి వాయిస్‌లా ఉంది. సో, ఫస్ట్ మనం మీరంటే పాపులర్ రీసెంట్ టైమ్స్‌లో సాయి పల్లవి వాయిస్‌తో చాలా పాపులర్ అయ్యారు కాబట్టి ఫస్ట్ ఒక డైలాగ్‌తో స్టార్ట్ చేద్దాం. యాహ్! సాయి పల్లవి డైలాగ్‌తో. ఏ డైలాగ్? 'బాడ్కో' సో ఉంది కదా! ఓకే. రొటీన్‌లా? ఓకే. బాడుకు బలిసిందారా బొక్కలిరగొడతా నకరాలా? ఓకే. అంటే ఈ ఫేమస్ అనేది ఈ డైలాగ్‌తో మీరు చాలా పాపులర్ అయ్యారు కాబట్టి ఇంకా ఫస్ట్ అదే డైలాగ్‌తో స్టార్ట్ చేసాం. ఓహ్! సో, మరి మీ ఫుల్ నేమ్ ఏంటి? యాక్చువల్లీ నా ఫుల్ నేమ్ వచ్చేసి ఆద్య హనుమంత్. ఓకే. యాక్చువల్లీ అందరికి ఇప్పటికి డౌట్ వచ్చేసి ఉంటుంది. ఆద్య అంటే టర్న్ ఆఫ్ అన్ గర్ల్ అని. అవును. దట్స్ నాట్. యాక్చువల్లీ ఇట్స్ అన్ సాంస్క్రిట్ ఓరల్ నేమ్. ఓకే. ఆద్య మీన్స్ ద ఫస్ట్ ప్రయారిటీ. హుహుహుహుహు. ల్యాక్ ఆఫ్ ద ఫస్ట్ ప్రయారిటీ అని. సో ఇట్స్ అన్ టర్న్ ఆఫ్ అన్ జెండర్ బాయ్ అన్న గర్ల్ ఎవరైనా ఇద్దరికి వర్తిస్తుంది అని. వర్తిస్తుంది. కాకపోతే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఆద్య అంటే అమ్మాయి అనుకుంటారు. సో, అమ్మాయి వాయిస్‌తో అమ్మాయి పేరుతో ఎప్పుడన్నా మీకు ఇబ్బంది అనిపించిందా పర్సనల్ లైఫ్‌లో? యాహ్! చాలా సార్లు సొసైటీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్సే ఉంటాయి. అవును. బట్ కామన్ అనిపించింది. అవును. స్టార్టింగ్‌లో ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు రొటీన్ అయిపోయింది. అవును. యెస్. ఇప్పుడు మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? యాక్చువల్లీ నా ఫాదర్ వెటర్నరిస్ట్ అండ్ దట్ ఆల్సో అగ్రికల్చర్. ఓకే. అమ్మ హౌస్ వైఫ్. ఓకే. స్టడీస్ ఏంటి? స్టడీస్ నాది మెడికల్ ఇన్ ఎంబీబీఎస్ ఇన్ సైకాట్రీ. ఓహ్! సైకియాట్రిక్. ఓకే. లైక్ మీరు ప్రాపర్ ఎక్కడ? యాక్చువల్లీ మా ప్రాపర్ వచ్చేసి తెలంగాణ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓకే. కానీ ఇప్పుడు మేము రాయచూర్లో, కర్ణాటక స్టేట్ రాయచూర్లో ఉంటున్నాం. ఓకే. ఇంకా నా స్టడీస్ మొత్తం వచ్చేసి కర్ణాటకలోనే జరిగాయి. ఇప్పుడు పీజీ చదువుతున్నాను విశ్వేశ్వరయ్య అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ బెంగుళూరు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు చదువుతూ సైకియాట్రిక్ జాబ్ కూడా చేస్తున్నారా? చదువుతూ వర్క్ చేస్తున్నా. వర్క్ చేస్తూ అండ్ ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా. మొత్తం బిజీ లైఫ్ అయితే మొత్తానికి ఆద్య హనుమంత్ గారిది. ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రొఫెషన్‌లోకి ఎట్లా రావాలనిపించింది? యాక్చువల్లీ అందరికీ చెప్పినట్టే ఇట్స్ నాట్ మై చాయిస్. హ్మ్. యాక్చువల్లీ ఇది ర్యాండమ్‌గా అయిపోయింది. హుహుహు. నేను రావాలి, చేయాలి అన్న హోప్ కన్నా ఇట్స్ కోఇన్సిడెన్స్ అనుకోవాలి. అంటే నేను చిన్నప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌కి చెప్పే స్టేజ్ నుంచి ఇప్పుడు మెయిన్ రోల్స్‌కి చెప్తున్నానన్న ఒక చిన్న ఎక్స్‌పెక్టేషన్ అంతే. అంతే. అంటే ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదా ఇంత ఫేమ్ వస్తుంది నాకు అని అట్లా ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ నేనెప్పుడు చేయలేదా? పబ్లిక్ నుంచి ఆ ఎక్స్‌పెక్టేషన్ తీసుకోలేదు. తీసుకోలేదు. ఆల్సో ఫేమ్ ఫేమ్ అని సంథింగ్. హుహుహు. బట్ ఎవరో థర్డ్ పార్టీ పర్సన్ వచ్చి ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ తీసిన ఒక వీడియో ఫేస్‌బుక్‌లో పెట్టడం. అది కాస్త ఓవర్‌నైట్ వైరల్ హుహుహు. అవ్వడం. నన్ను ఇక్కడికి తీసుకొని రావటం. ఓకే. నిజంగా గ్రేట్. అంటే ఒక నెగెటివ్‌ని కూడా పాజిటివ్ చేసుకొని ఇప్పుడు మొత్తం మీకంటూ ఒక నేమ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారని చెప్పొచ్చు సీరియస్‌గా. మరి ఇప్పుడు బయట ఎలా రికగ్నైజ్ చేస్తున్నారా మిమ్మల్ని? ఆల్‌మోస్ట్ నా పేరు కన్నా అందరూ సాయి పల్లవి వాయిస్ అని, సాయి పల్లవి అని. సాయి పల్లవి వాయిస్ కదా అని అడుగుతున్నారు. నా ఓకే. పేరు ఎవరు పలకట్లేదు అసలు. నా పేరు తెలియకపోయినా ఓకే. ఆర్ యూ సాయి పల్లవి వాయిస్ కదా అని అంటారు. రికగ్నైజ్ చేస్తారు. నిజంగా గ్రేట్. అంటే మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేసారు? లైక్ ఫేమ్ కావాలా? లేదు అంటే ఓన్లీ వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా ఇక్కడ? యాక్చువల్లీ ఇట్స్ మై ఇంట్రెస్ట్ ఓన్లీ టర్న్. యాక్చువల్లీ నా హుహుహు. ప్రొఫెషన్ వచ్చేసి మెడికల్. మెడికల్‌గా. సో ఐ మీన్ వి ఆర్ ఇన్ ఎ డాక్టర్. హుహుహుహు. అది నా ప్రొఫెషన్. సో నేను ఇంట్రెస్ట్‌గా మాత్రమే తీసుకున్నాను. అనుకోకుండా ఒక టర్న్ అంతేనా? అలా ఏం లేదు. ఇప్పటికీ ఇది ఇంట్రెస్ట్‌గానే హుహుహుహు. తీసుకుంటాను కూడా. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మీరు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఎవరు? ఫస్ట్ అంటే నా చైల్డ్‌హుడ్‌లో చెప్పిన సీరియల్ యాక్టర్స్ ఉన్నారు. బట్ హుహుహు. ఒక పర్సనాలిటీ అని చూసుకుంటే 'రకుల్ ప్రీత్ సింగ్' గారు రకుల్ ఫస్ట్ ప్రీత్ మూవీ. సింగ్ గారు. ఓకే. అంటే ఏ మూవీకి లైక్? 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.' ఓకే. అందులో ఒక డైలాగ్. అంటే నేను ట్రాక్ చెప్పాను అందులో. షీ ఈస్ ఇన్ అ ఫస్ట్ ఇండస్ట్రియల్ మూవీ కదా! ఓకే. ఓకే. సో చెప్తాను. హ్మ్. ప్రార్థన ప్రతి పైసా కౌంటింగ్ ఇక్కడ. హలో మిస్టర్ సందీప్, మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు రూ. 62,472.22 ఇచ్చి ఫోన్ తీసుకెళ్ళమ్మా. అదొకటి ఉంటుంది. ఇంకా ఆల్సో రైల్వే స్టేషన్ సీన్ ఒకటి క్రైమ్ సీన్ ఉంటది. ఓకే. ఒక ఆడపిల్లని ఎవరు లేని చోట్లో అలా వదిలేసి వస్తారా?
ఇక్కడి దాకా ఎవరు తీసుకొచ్చారా, నేను తీసుకొస్తే కానీ రాలేదా నువ్వు అని అరుస్తుంది. సో ఓకే. అయ్య బాబోయ్! నిజంగా అసలు గ్రేట్ అని చెప్పొచ్చు. అసలు ఎలా మేనేజ్ చేస్తారంటే ఏడుపుతోని అండ్ అలాగే ఒక మాడ్యులేషన్ అనేది చాలా కష్టం గదా! అంటే అవి స్టార్టింగ్ మాడ్యులేషన్ కదా, ఫస్ట్‌లో కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అవును. ఇప్పుడు ఓకే, మేనేజ్ చేసుకుంటాను. హ్మ్. వినిపిస్తుంటే అనిపిస్తుంది లైక్ యూ ఆర్ సో టాలెంటెడ్ అని. ఎందుకంటే ఇది అసలు చిన్న విషయం కాదు. వాయిస్‌ని మాడ్యులేషన్‌తో వెంటనే మీరు ఆ మాడ్యులేషన్ చేంజ్ చేశారు చూడండి. నిజంగా యాస్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ అందుకే మీకు ఇంత ఫేమ్ వచ్చిందని చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు చూసుకుంటే మీ పర్సనల్ లైఫ్ కోసం మాట్లాడుకుంటే ఆహ్, ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించిందా? ఈ వాయిస్‌తో అరే! ఎందుకు నాకు ఐ మీన్ మేల్ వాయిస్ రాలేదని అట్లా ఎప్పుడైనా అనిపించిందా? చిన్నప్పుడు జరిగింది. హ్మ్. కాలేజ్, స్కూల్ టైమ్‌లో హుహుహు. చాలామంది లైక్ హరాస్ ఉంటాయి కదా! సో, అవునవును. వాయిస్ ఎందుకలా ఉంది? ఆహ్, ఎందుకలా వస్తుంది అని చాలామంది అన్నారు. సో, అప్పుడు మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అవును. ఇంకా అప్పుడు పేరెంట్స్ చెప్పారు. సో, "ఏం లేదు, నువ్వు చేసేది వర్క్ ఉంది కదా! సో, దాన్ని పాజిటివ్‌గా తీసుకో. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. హ్మ్. యూ డూ ఇట్" అని చెప్పారు. నిజంగా. సో ఇప్పుడు అదే వాయిస్ ఎవరైతే అట్లా అనుంటారో, ఈరోజు ఇప్పుడు ఆ వాయిసే మీకు పేరు తీసుకొచ్చింది. సో, యూ ఆర్ సో ప్రౌడ్ అసలు. ఐ లైక్ దిస్ లైన్. నిన్న తెలంగాణ టుడేలో ఆర్టికల్ రాసారు. తెలంగాణ హిడెన్ జెమ్ అని. ఓకే. సో, ఆ లేబుల్‌ని ఇంకా హార్ట్‌లోనే పెట్టుకుంటా. ఓకే. నిజంగా గ్రేట్. తెలంగాణ టుడేలో ఇట్లా మీరు ఇంకా ఇంకా పాపులర్ అవ్వాలి. ఇంకా ఫేమస్ అవ్వాలి. ఎందుకంటే నేను ఇందాక ఇంట్రోలో చెప్పేటట్టు సాయి పల్లవికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటది గానీ, సాయి పల్లవి వాయిస్‌కి ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ అసలు. ఆ వాయిస్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇండైరెక్ట్‌గా మిమ్మల్ని కూడా ఇష్టపడుతున్నారు. మేబీ. మేబీ. ఓకే. ఇప్పుడు చూసుకుంటే మరి ఫస్ట్ అసలు ఆఫర్ ఎట్లా వచ్చింది ఇందులోకి? యాక్చువల్లీ హైదరాబాద్ నుంచే ఐ మీన్ నా కెరియర్ స్టార్ట్ అయింది. హుహుహు. ఇక్కడే ఫిల్మ్ నగర్‌లో అంకుల్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక పర్సన్ ఉండడం వలన నేను మా ఆంటీ వాళ్ళ ఇంట్లో అరుస్తూ హ్మ్. మాట్లాడుతూ ఉంటే వాళ్ళు విని హుహు. ఆహ్, ఇలా చేశారు, సజెస్ట్ చేశారు. బావుంది. ఒకసారి ట్రై చేస్తే పోలేదా? ఆహ్, ఏదో ఒక విధంగా అయిపోతుంది కదా అని ఒకసారి స్టార్టింగ్‌లో చెప్పించారు. హుహుహు. దాని తర్వాత ఇంకా ఒక 2, 3 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ మూవీ ఆఫర్స్ ఇచ్చారు. వచ్చాయి. బట్ ఇన్ని రోజులు పబ్లిక్‌కి తెలియలేదు కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. చేసుకున్నారు. అవును. ఇప్పుడు తెలిసింది కాబట్టి కొంతమంది రిసీవ్ చేసుకోలేరు. హ్మ్. మీరైన పర్సన్ ఆన్ స్క్రీన్ వచ్చినంత వరకు ఏంటి అంటే రాకముందు వరకు సాయి పల్లవి వాయిస్ అదే అని అనుకునేవాళ్ళు. వన్స్ వచ్చాక ఓహ్! సాయి పల్లవి వాయిస్ తిను చెప్పిందా అని ఒక క్లారిటీ వచ్చింది అందరికి. నిజంగా. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా సాయి పల్లవి కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రీసెంట్ టైమ్స్‌లో హిట్ అయిన మూవీ 'అమరన్' మూవీ. 'అమరన్' మూవీ నుంచి ఒక డైలాగ్. ఆ మూవీ చూసుకుంటే అందరికి ఫేవరెట్ అయిపోయింది. చాలా. నాకు కూడా చాలా ఫేవరెట్. హ్మ్. హ్మ్. ఆ మూవీలో ఫస్ట్ ఇంట్రో సీన్‌లో ఒక డైలాగ్ ఉంటుంది. ఇన్ ద ఫ్లైట్ షీ ఈస్ హుహుహు. అప్పుడు చెప్తుంది. "ఈ కడలిలోనే నా భావోద్వేగాలన్నీ అణిగున్నాయి. ఈ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు. ఈ కడలికి ఆ నింగికి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి. యెస్, ఐ ఫరెవర్ ఇన్ ఎ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ విత్ మై లవ్. మేజర్ ముకుంద్. తను అక్కడ ఒక పెద్ద కంపెనీకి కమాండర్ అయినా నాకు మాత్రం హి ఈస్ లిటిల్ బేబీ. క్రిస్టియన్ కాలేజ్. ఫస్ట్ టైమ్. ఫస్ట్ సైట్ లవ్. నన్ను నాకు ముకుంద్‌ని ఇచ్చింది" అని చెప్తుంది. సో బాబోయ్! నేను ఇంకా కింద నుంచి వింటున్నా. అంటే ఫేస్ చూడకుండా ఓన్లీ వాయిస్ యాజ్ ఇట్ ఈజ్ అసలు. ఆహ్, చాలా బాగా చెప్పారు. డైలాగ్ కూడా గుర్తుంచుకోననేది డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి అదొక ఆర్ట్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనం ఒక ఆహ్, అందరూ చెప్తూ ఉంటారు. ఏం లేదు, పర్లేదు, వాయిస్ కదా! మేము చేస్తాం. మేము కూడా చేయగలం. హ్మ్. అంతేనా అని ఒక వాయిస్‌లో పర్సనాలిటీలోకి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఫీల్ అయినప్పుడు అవుట్‌పుట్ ఒస్తుంది. అవును. సో, ఖచ్చితంగా. అది నేను చాలా బిలీవ్ చేస్తాను. హ్మ్. ఒక క్యారెక్టర్‌లో ఉండి ఇప్పుడు కూడా నేను ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. అంటే నాలో ఎక్కడో తెలియని వెలితి కనిపిస్తుండొచ్చు మీకు. అవును. కానీ ఇంతకుముందు ఒక మూవీకి డబ్బింగ్ చెప్పినప్పుడు ఇంకా నేను అదే క్యారెక్టర్‌లోనే ఉన్నా. అదే వచ్చినప్పుడు చాలా డల్‌గా ఉండే. సంథింగ్ ఏదో ఆలోచిస్తున్నట్టు అదే కొంచెం. క్యారెక్టర్‌లోనే ఉన్నా. కొంచెం బయటికి వెళ్ళలేదు. హుహుహు. అది ఉంటది. కొంత అవును. టైం వరకైనా ఉంటది. కానీ ఇప్పుడు ఇది నాకు ఇలాగే. మరి ఇప్పుడు 'అమరన్' మూవీ అంటే అంత ఇన్వాల్వ్ అయ్యారా? చెప్పేటప్పుడు? ఇన్వాల్వ్ అయింది. యాక్చువల్లీ ఐ యామ్ నాట్ డూ థాట్. హ్మ్. బట్ వేరే దానికి ట్రాక్ చెప్పినప్పుడు లాంగ్వేజ్‌కి అప్పుడు నేను చాలా ఓన్‌గా ఫీల్ అయింది. ఓకే. బాగా ఏడవటం అలాంటిది. అంటే యాస్ ఎ సైకియాట్రిక్ అంత ఐ మీన్ డిప్రెషన్ ఐ మీన్ అంత ఏడవడం ఎందుకు లైక్?
అంటే మనిషికి హార్ట్ అనేది ఉంటది. దానికి ఫీల్ అండ్ హర్ట్, ఎమోషనల్ ఉంటది కదా! ఆ టైంలో మనం అన్ని సైకియాట్రిక్ అంటే నాట్ ఫర్ దట్ ఆల్ స్ట్రాంగ్ అని చెప్పలేము. ఎవరికి వాళ్ళకి లోపం ఉంటది. సో, మనం ఒక సీన్‌ని టీవీలో చూసి ఆ సీన్‌ని చూసి ఏడ్చినప్పుడు యూ యూ ఫీల్ దట్ క్యారెక్టర్. అవును. దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. అంతే అక్కడ. నేను అది క్యారెక్టర్‌ని ఫీల్ అయి ఉంటా. నా ప పర్సనల్ ప్రాస్పెక్టివ్‌లో ఆహ్, ముకుంద్ రోజు ఫోన్ చేసేవాడు. రోజు మాట్లాడేవారు. హిస్ అన్ ఎండ్ ఆఫ్ ద డే. హి ఈస్ నో మోర్. అయినా రేపటి నుంచి ఎవరికి ఫోన్ వస్తుంది? ఎవరితో తను షేర్ చేసుకుంటుంది? ఇంకా ఎన్ని చెప్పుకోవాలి? రేపటి నుంచి తను వెయిట్ చేయాలా లేదా? ఆ తన ఫోన్ నుంచి రింగ్ వస్తుందా అన్న ఒక థింక్ ఆఫ్ థాట్‌లో నాలో ఉన్నప్పుడు బాగా హర్ట్ చేసింది నన్ను. అంటే లేదు కదా పర్సన్. మన లైఫ్‌లో కూడా ఒక పర్సన్ మిస్ అయిపోతే మనం కూడా అలాగే లేదు అన్నది ఫీల్ అవుతాం. సో, దాన్ని చూసుకుంటే అడిక్షన్ ఈస్ ద మోస్ట్ డేంజరస్. ఆల్కహాల్ అండ్ స్మోక్ కన్నా అలవాటు అనేది చాలా డేంజర్. అవును. ఒకరు మనకు అయినా, మనం ఒకరికైనా చాలా డేంజర్. అది చాలా ఎఫెక్ట్ అవుతది. అవును. ఓకే. మరి ఇప్పుడు 'అమరన్' మూవీ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి 'అమరన్' మూవీ కోసం ఒక సింగిల్ లైన్‌లో చెప్పాలంటే ఏం చెప్తారు? హి ఈస్ ఇన్ ఆల్ విత్ హార్ట్స్. ఓకే. నైస్. ఓకే. ఇప్పుడు సాయి పల్లవి గారు కోసం మాట్లాడుకుంటే ఆవిడని ఎప్పుడైనా కలిసారా? లైక్ అంటే చాలా లిటిల్ టైమ్స్ ఐ యామ్ నాట్ ఇంట్రొడ్యూస్ ఆఫ్ ఎనీ హీరోయిన్ పర్సనాలిటీస్. నేను చాలా ఓకే. తక్కువ. ఎప్పుడు నేను అక్కడికి డబ్బింగ్ స్టూడియోకి వెళ్తే ఎవరు ఉండదు అక్కడ. ఓకే. సో, చాలా తక్కువ మంది ఉంటుంది. అప్పుడు నేను వెళ్లి చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే నేను ఇంకా స్టూడియో వాళ్ళు మాత్రమే ఎప్పుడో సమ్ టైమ్స్ వచ్చి స్టార్టింగ్‌లో ఓకే. అలా చెప్పు, ఇలా చెప్పు అని చెప్తారు. అందరూ చెప్తారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ గారు అప్పుడప్పుడు కాంప్లిమెంట్స్ చేసింది. అవికా గోర్ గారు ఎవ్రీ టైమ్ షీ ఈస్ అప్రిషియేటెడ్. ఓకే. ఎవరు ది బెస్ట్? అంటే మీరు చూసిన వాటిలలో ఎవరు ది బెస్ట్ అనిపిస్తారు మీకు లైక్ హీరోయిన్స్? అబ్సల్యూట్‌లీ సాయి పల్లవి. సాయి పల్లవి గారు. ఆవిడ ఎలా ఉంటారు అంటే లైక్ నార్మల్‌గా చూస్తే ఒక నార్మల్ అమ్మాయిలానే ఉంటది. అంత ఓవర్ మేకప్ గాని అట్లా ఏమి ఉండదు. సో, నార్మల్‌గా ఒక పర్సన్‌తో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఎట్లా మాట్లాడతారు? ఎవరు నేనా? సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారా? హ్మ్. సో, హౌ దట్ ద మూవ్ ఆఫ్ ఎవ్రీ టైమ్ హౌ ద రెస్పాండ్ ఇన్ హ్మ్. అదర్ ఒకరు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే తను అలా ఉంది కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో, హ్మ్. ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క సిట్యుయేషన్‌కి షీ ఈస్ పర్ఫెక్ట్. ఇంక ఏమీ చెప్పలేము తన గురించి. అండ్ పర్ఫెక్ట్ అంతే. ఓకే. ఈవెన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ దట్ ఇన్‌స్పిరేషన్. హ్మ్. ప్రతి ఒక్కరు సాయి పల్లవి అంటే ఒక ఇన్‌స్పిరేషన్ తీసుకుంటారు. అవును. సో, మా లైఫ్‌లో కూడా తను ఆహ్, వుమెన్ అయినా కూడా కొన్ని పార్ట్ ఆఫ్‌లో కొద్దిగా ఇన్‌స్పిరేషన్‌గా ఉంటారు. ఓకే. మరి మీ లైఫ్‌లో ఇన్‌స్పిరేషన్ ఎవరు? లైక్ ప్రొఫెషనల్‌గా కానియండి, పర్సనల్ లైఫ్‌లో కానియండి, ఎవరు ఇన్‌స్పిరేషన్? పర్సనల్ లైఫ్‌లో ఇన్‌స్పిరేషన్ ఆఫ్ మై మదర్. మదర్. ఆహ్, మై ఫాదర్ అండ్ మదర్ మోర్ డిజర్ట్ ఆఫ్ వాళ్ళ ఆహ్, థింగ్స్‌ని, వాళ్ళ ఎయిమ్స్‌ని అండ్ చాలావన్నీ సాక్రిఫైస్ చేశారు మా కోసం. చేస్తూనే ఉన్నారు. సో, చేసే ప్రతి సీన్‌లో మేము అది చూసి పెరిగాం కాబట్టి అర్థమవుతది. ఇంకా ప్రొఫెషనల్ లైఫ్‌కొచ్చేస్తే సాయి పల్లవి గారే అని సాయి చెప్తాను. పల్లవి గారు. ఓకే. గ్రేట్. ఇప్పుడు మీరు ఎవరైతే డబ్బింగ్ చెప్పారో వాళ్ళ హీరోయిన్స్ నేమ్స్ కొన్ని చెప్తాను. వాళ్ళ డైలాగ్స్ చెప్పండి. అదే వాయిస్‌లో. హ్మ్. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఒక హీరోయిన్ పేరు చెప్తాను. వాళ్ళ డైలాగ్ చెప్పాలి. ఒక్కొక్క డైలాగ్. ఓకేనా? ఒక్కొక్క హీరోయిన్‌ది. షూర్. ఫస్ట్ అయితే అవికా గౌర్. ఓకే. ఏ ప్రేమైనా పూర్తవ్వాలి. ఇద్దరు కలిస్తేనే కాదు, కలవలేకపోయినా పూర్తవ్వాలి. లేదంటే లైఫ్‌లో స్ట్రక్ అయిపోతాం. రిగ్రెట్స్‌తో, కోపంతో, బాధతో. అడగాలనుకున్నవి అడిగేయాలి. చెప్పాలనుకున్నవి చెప్పేయాలి. అసలు చాలా బా చెప్పారు వాయిస్. అండ్ సెకండ్ వచ్చేసి మన సమంత. సమంత. హ్మ్. ఏ సినిమా? మన జెస్సీ చెప్తారా? జెర్సీ. జెస్సీ డైలాగ్ ఉంది కదా! మన నాగ చైతన్య, సమంతది. ఏం మాయ ఓయ్! చేసావే? ఆ! ఆ! అది అది నేను చెప్తారా? చెప్పలేదు. చెప్పలేదా? అవి నేను చాలా ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు అవి ఓకే. వచ్చింది. ఓకే. ఓకే. సంథింగ్ 2010లో అనుకుంటా. నేను హ్మ్. 14లో వచ్చాను. మనం వన్ మోర్ డైలాగ్ కూడా చేద్దాం. సరే. మిస్టర్ సవ్యసాచి ఐ లవ్ యూ.
ఐ మీన్ లవ్ విత్ యూ అనట్లేదు, ఐ లవ్ యూ అంటున్నా. అంటే తిరిగి నీ ప్రేమని డిమాండ్స్ ఇస్తున్నా. అయిపోయింది. ఏ క్యారెక్టర్‌లో ఉంటే ఆ క్యారెక్టర్‌లో వాయిస్ ఇంకా ఇన్వాల్వ్ అయిపోతారు. అంటే చెప్పినవే కదా. అవును. సో అది మూవీ చాలా ఆ సీన్‌లో ఎండ్ ఆఫ్ సీన్‌లో తను చచ్చిపోతారు. అవునవును. ఆ డైలాగ్స్ కూడా చాలా ఫేమస్ అయిన డైలాగ్స్ హ్మ్. ఇవి కూడా. అండ్ ఇంకో హీరోయిన్ కూడా మనం ట్రై చేద్దాం. సెకండ్ వచ్చేసి సమంతది. సమంత గారిది హ్మ్. చాలా ఉన్నాయి. యాక్చువల్లీ హ్మ్. మోస్ట్ ఆఫ్ నేను కన్నడలో చెప్పాను తనకి. ఓకే. కన్నడలో డైలాగ్ చెప్దాం. అంటే ఇప్పుడు తెలుగు చెప్పి చెప్పి రొటీన్ అయింది కదా! కొంచెం కన్నడలో ట్రై చేద్దాం. స్పెసిఫిక్‌గా సమంత గారిదనుకుంటే నాకనిపించి ఆహ్, బాగా ఫేవరెట్ 'మజిలీ'. హ్మ్. సో వాళ్ళ హస్బెండ్ తాగొచ్చి గొడవ పడుతున్నప్పుడు ఒక సీన్ ఉంటుంది. అప్పుడు ఏడుస్తూ చెప్తుంది. సో దాన్ని ఫస్ట్ కన్నడలో చెప్తా. ఓకే. డన్. ಅವರು ಕುಡಿತಾರೆ ಹೊರತು ತಪ್ಪಿನ ಕೆಲಸ ಯಾವತ್ತೂ ಮಾಡಿಲ್ಲ. ಯಾಕ್ರಿ ಕುಡಿದು ಬಂದು ಎಲ್ರ ಹತ್ರ ಮಾತು ಹಂಚ್ಕೊಳ್ಳೋದು? ಅಷ್ಟು ಕುಡಿಬೇಕನ್ಸಿದ್ರೆ ಮನೆಗೆ ತಂದ್ಕೊಂಡು ಕುಡೀರಿ. ರೊಕ್ಕ ಬೇಕಾದ್ರೆ ನಾನು ಕೊಡ್ತೀನಿ అని ఏడుస్తుంది. ఇదే తెలుగులో వచ్చేసి హ్మ్. ఆయన తాగుతాడే కానీ తప్పుడు పనులు ఎప్పుడూ చేయలేదు. ఎందుకండి తాగొచ్చి అందరితో మాటలనిపించుకోవటం? మీకు తాగాలనుకుంటే ఇంటికే తెచ్చుకొని తాగండి. కావాలంటే డబ్బులు నేనిస్తాను. అయినా ఆయన మార్పుకి మీరానే ఒక హోప్ అనిపిస్తుంది. అందుకే ఏది ఆలోచించలేదు. ఒప్పేసుకున్నాను. మీరా ఉంటే చాలు. ఏదో ఒక రోజు ఆయన నన్ను కూడా యాక్సెప్ట్ చేసుకుంటాడమ్మా. చాలా యాహ్! బాగా చెప్పారు. యాజ్ ఇట్ ఈజ్ సమంత. ఓకే. నాకొక డౌట్. ఇప్పుడు సాయి పల్లవి వాయిస్‌తో మీరు బాగా ఫేమ్‌లోకొచ్చారు. అండ్ ఇప్పుడు సాయి పల్లవి వాయిస్‌కి, సమంత వాయిస్‌కి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? లైక్ మేజర్‌గా ఏమన్నా పాయింట్ మీరు చెప్పుకోదగ్గది. మీరు అబ్జర్వ్ చేసింది మీరు చెప్పేటప్పుడు గాని. అబ్జర్వ్ అంటే సాయి పల్లవి వాయిస్ చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. సో, హుహుహుహు. ఆల్సో యూజింగ్ ఆఫ్ ద వే డిఫరెంట్. అవును. సమంత గారిది గ్లిజరిన్ వాయిస్. ఓకే. అంటే కొన్ని సార్లు జలుబు చేసినట్టుగా మాట్లాడటం. అట్లా. ఆహ్, హుహుహు. ఆహ్, మన మీరు చెప్పారు కదా స్టార్టింగ్‌లో 'జెర్సీ' మూవీ లైక్ 'ఏం మాయ చేసావే ఏం మాయ చేశారు? ఎన్న విట్ హ్మ్. పోగాదే' దట్ అందులో చెప్తుంది. కార్తీక్ నాకు నువ్వు తప్ప ఎవరు అక్కర్లేదు. రా నువ్వు మాత్రమే చాలు. అమ్మ, నాన్న, తమ్ముడు నాకు ఎవరు వద్దు. నీతోనే ఉంటాను. ఎక్కడికైనా లేచిపోదాం. చెప్పు కార్తీక్ అని. ఇక కార్తీక్ నీ వయసెంత? నా వయసు 24. మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేస్తా. యాహ్! అలా గ్లిజరిన్ వాయిస్ అంటే అవునవును. ముక్కు నుంచి శ్వాస తీసుకొని మాట్లాడటం. అవును. కొంచెం ఒక బ్రీతింగ్ టైప్‌లో ఉంటది. మన సాయి పల్లవి గారిది కొంచెం అగ్రెసివ్ ఉంటది. అగ్రెసివ్‌గా ఉంటది. యాహ్! అండ్ ఇంకొకటి ఆల్సో సాయి పల్లవి గారిదన్నారు కదా! హ్మ్. సమంత గారిది ఇలా చూసుకుంటే సాయి పల్లవి గారిది. ఏ నేను ఓన్. నేను ఓన్ అంటే ఓన్. ఈ రూమ్ ఇడిచి పోయేదే లేదు. నాన్న నీకు ముందే చెప్పిన గదా! నేను నీ కొడుకు లెక్క అని అలా చెప్తుంది. అవును. నాన్నకి చెప్తా అని, నాన్నకి చెప్తా. నాన్న, నాన్న, నాన్న అక్కకు నచ్చిందంట. అక్కకు నచ్చిందంట అని పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంది నాన్న ఎప్పుడు అమ్మాయిల్ని ఇవ్వాలనా? ఇది ఎవరు తెచ్చురో గాని చాలా పెద్ద మోసం. డోకా. నేనైతే ఈ రూమ్ ఇడిచి పెట్టిపోయేదిలే. పోయి పడుకునేదే లేదు అంటది. యాజ్ ఇట్ ఈజ్ స్లాంగ్ అసలు. అంటే మీది తెలంగాణ కాబట్టి ఇంకా ఆ స్లాంగ్‌లో ఇంక మొత్తం ఇన్వాల్వ్ అయిపోయారు. లేదు నాకు స్లాంగ్స్ వచ్చు. ఓకే. డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాజమండ్రి స్లాంగ్, హుహు. గోదావరి స్లాంగ్ ఓకే. అండ్ తిరుపతి స్లాంగ్, హుహుహుహు. మన తెలంగాణ, హైదరాబాద్ స్లాంగ్స్ టూ డిఫరెంట్. ఇప్పుడు ఓకే. మనం స్లాంగ్ గురించి మాట్లాడుకుంటే, మనం బయట మాట్లాడే లాంగ్వేజ్ వేరు. హ్మ్. సినిమా లాంగ్వేజ్ వేరు. అవును. డిఫరెంట్ ఉంటది. అప్పట్లో సావిత్రి గారు అండ్ జమున గారు సినిమాస్ వచ్చే స్టేజ్‌లో ఎలా ఉండేది అంటే, కామన్‌గా ఉండేది నార్మల్‌గా. ఏంటే మంగా ఇప్పుడే వచ్చావా? రా కూర్చో. తిన్నావో లేదో? ఎంతసేపు అయిందో? ఏవే చూస్తూ ఉన్నావు? పోయి తీసుకొని రా. అలా హ్మ్. అలా అలా ఉండేది. అవును. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఏంటే ఎంతసేపు అయింది వచ్చి? చాలా సేపులయింది. వచ్చి కూర్చో. తిన్నావా లేదా? ఆకలేస్తుంటుంది. వెళ్లి తీసుకొని రానా? 2 నిమిషాలు తీసుకొస్తాను
అలా ఉంటది. డిఫరెంట్. అవును. చాలా డిఫరెంట్ ఉంది. అసలు మాటల్లోనే వాయిస్‌లో చూపిస్తున్నారు. అప్పుడు ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అని. అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇంత ఫేమ్ వచ్చింది. ఇన్ని సినిమాస్‌లో పాపులర్ సినిమాస్‌లో చేశారంటే నాట్ ఏ చిన్న మ్యాటర్ కాదు. అండ్ ఇంకొక హీరోయిన్‌ది కూడా మనం ట్రై చేద్దాం. యాహ్! లైక్ 'రీతూ వర్మ'. 'రీతూ వర్మ' గారిది ఆల్సో హైదరాబాదీ గర్ల్ అవును. 'రీతూ వర్మ' మన తెలుగు అమ్మాయి. హ్మ్. ఆల్సో తను నాకనిపించి తనకు తెలుగులో చెప్పే అవసరం లేదు. బట్ నేను కన్నడలో చెప్తాను తనకి. ఓకే. డన్. ఆల్మోస్ట్ తన మూవీస్ అన్ని నేను కన్నడలోనే చాయిస్ చేసుకుంటా. ఓకే. ఓకే. తనది కూడా తెలుగులోనే ట్రై చేద్దాం. డన్. ఒక్కసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ చదివితే కథ మారుతుందా? లేక ముగింపు మారుతుందా? మారింది అని ఆశపడటం పిచ్చితనం. మారింది అని భ్రమపడటం మూర్ఖత్వం. చాలా బా చెప్పారు. అసలు ఏ హీరోయిన్‌కి ఆ వే ఆఫ్ స్టైల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. వాళ్ళ అంటే వాళ్ళ యాక్టింగ్‌కి తగినట్టు మన పర్సనాలిటీని చేంజ్ చేసి వాయిస్ కూడా చేంజ్ చేయాల్సొస్తది. అవును. సో, అందరిది పర్సనాలిటీ డిఫరెంట్. అవును. కొంతమంది జాలీగా ఉంటారు. కొంతమంది చైల్డిష్‌గా ఉంటారు. కొంతమంది స్ట్రాంగ్ అండ్ ఫెమినిక్ ఇండిపెండెంట్ గర్ల్‌లా. ఇండిపెండెంట్‌గా. సో, చాలా రూడ్‌గా మాట్లాడటం అలాంటివి హ్మ్. ఉంటాయి. అలాంటి క్యారెక్టర్స్‌కి మనం ఎలా చెప్పగలము అని ఆలోచించి చెప్పటం. అవును. దానిలో మేజర్ రోల్ ఏంటంటే వాయిసే ప్లే చేస్తది. మన వాయిస్ కరెక్ట్ ఉంటే మన స్టోరీ గాని దానిలోకి ఇన్వాల్వ్ అయిపోతాం. ఇన్వాల్వ్ అవుతాం. సో, అంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు కూడా. ఒక మూవీకి హ్మ్. మ్యూజిక్ అండ్ డైలాగ్, మ్యూజిక్ అండ్ ఎఫెక్ట్ ఎంత ఇంపార్టెంటో ఆ హ్మ్. మూవీకి వాయిస్ కూడా అంతే అంత ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో, అవును. అది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అవును. బయటికి రావాలంటే, ఒక మనిషికి కనెక్ట్ అవ్వాలంటే, ఒక ఫీల్ అండ్ డైలాగ్ కనెక్ట్ అవుతుంది. అవును. నిజంగా ట్రూ. అండ్ ఫైనల్‌గా 'రుక్మిణి వసంత్'. షీ ఈస్ అన్ ఫేమస్ కన్నడ యాక్టర్. అవును. ఈ మధ్యలో చూసుకుంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది అందరికి. మా కన్నడ వాళ్ళకైతే పిచ్చి. తను 'సప్తసాగరాలు దాటి' అని ఒక మూవీ తీసింది. అవును. ఆ మూవీలో నేను ట్రాక్ చెప్పడం జరిగింది. ఆల్సో తెలుగులో మన 'మహతి' గారు చెప్పారు. సో, దాన్ని ఒకసారి ట్రై చేద్దాం. యాహ్! ష్యూర్. వాడి కోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను నేను. నిద్ర పట్టట్లేదు. జరిగినవన్నీ గుర్తొస్తున్నాయి. అలా గుర్తొచ్చిన ప్రతిసారి మన లైఫ్‌ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని చూసుకుంటున్నాను మనం. నువ్వు ఎప్పుడొచ్చినా, ఏ ఏడాదొచ్చినా, వచ్చే ఏడాదొచ్చినా, 5 ఏళ్ల తర్వాతొచ్చినా, 10 ఏళ్ల తర్వాతొచ్చినా మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. ఓకే. చాలా బా చెప్పారు. అసలు ఇంతమంది హీరోయిన్స్ వాయిస్ చెప్పారు గదా! సో, మీరు కష్టంగా అనిపించిన సిట్యుయేషన్ ఏమన్నా ఉందా? ద ఫస్ట్ మూవీ చాలా హర్ట్ అనిపించింది. తిట్టడం అలాంటివి జరిగాయి. ఓకే. ఓకే. ఆహ్, ఆహ్, ఫ్రీక్వెంట్‌గా ఒక హాఫ్ మూవీ చెప్పేసిన తర్వాత మిగతా హాఫ్ వాయిస్ మ్యాచ్ అవ్వట్లేదు మళ్ళీ చెప్పడానికెళ్తే. అప్పుడు చాలా మొత్తం డిలీట్ చేసి మళ్ళీ చెప్పించారు. మళ్ళీ ఫస్ట్ నుంచి అది అప్పుడు ఎందుకు వచ్చానురా బాబు అనిపించింది. బట్ అనిపించింది. ఇప్పుడు అది రొటీన్ అయిపోయింది. జస్ట్ ఎలా అలవాటయిపోయింది వాళ్ళకి. అలవాట్లో పొరపాటు అన్నట్టుగా ఎలా వెళ్లి మాట్లాడినా కూడా అది పెద్దగా ఫరక్ కనిపించదు. ఓకే. నిజంగా గ్రేట్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కన్నడ, తెలుగు చెప్పారు. అదర్ దాన్ కన్నడ, తెలుగు ఇంకేమన్నా లాంగ్వేజెస్‌లో చెప్పారా? తమిళ్, మలయాళంలో చెప్పాను. తమిళ్, మలయాళంలో చెప్పారు. ఆల్మోస్ట్ జరిగేవన్నీ తెలుగు నుంచి వచ్చేవన్నీ హాఫ్‌లో చెప్తూ ఉంటా. హుహుహు. నిజంగా గ్రేట్ అసలు. ఇప్పుడు మీ ప్రొఫెషనల్ లైఫ్‌లోకొస్తే లైక్ మీరొక సైకియాట్రిక్ చేస్తున్నారు కదా! జాబ్ కూడా. సో, ఎలాంటి పేషెంట్స్‌ని మీరు ట్రీట్ చేస్తారు? చాలా డిప్రెస్డ్ పేషెంట్స్. హుహుహు. మానసికంగా వాళ్ళు చాలా లోన్‌లీగా హుహు. ఆహ్, ఉన్న హార్ట్స్‌ని కొంచెం రీఫిల్ చేస్తాం. ఓకే. అలాంటి వాటిలోకొస్తే చాలా లవ్ కేసెస్ కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్, హుహుహుహు. జెండర్ కన్ఫర్మేషన్ కేసెస్ కానీ అలాంటివి ట్రీట్ చేస్తూ ఉంటాం. ఇస్తుంటారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్‌ని మీరు మోటివేట్ చేయాలంటే ఏ విధంగా మోటివేట్ చేస్తారు? ఆ పర్సన్ థింక్‌లో ఉండి, హుహు. అక్కడనే ఉండి తన నుంచి ఆలోచించేలా చేస్తాను. చేంజ్ దిస్ ఇస్ ద రైట్ ఓకే. ఆర్ రాంగ్. హుహుహుహు. ఇది నువ్వు చేయగలవా లేదా? ఓకే. సో, యూ కెన్ డూ ఇట్. హుహు. సింప్లీ థింక్. హ్మ్. సో, అలాంటివి ఒక పర్సన్‌తో చెప్తే, ఏవి చేయలేని వాళ్ళతో వెళ్లి చెప్తే, హుహు. హి డెఫినైట్‌లీ డూ దట్ ఓకే. ఎవ్రీథింగ్. ఓకే. నేను నేను ఏదైనా చేస్తాను. పర్లేదు నేను చేస్తాను అని ఒక ఆలోచన పాజిటివ్ థాట్ వస్తుంది. హుహుహు. సో, అన్నిటికంటే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ చాలా ముఖ్యం ఒక మనిషి ఏదైనా చేయాలి అంటే. ఓకే. అవును. అండ్ ఇప్పుడొక చిన్న టాస్క్ లైక్ ఏంటి అంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. తను యాక్చువల్లీ సాయి పల్లవికి ఫ్యాన్. ఒక చిన్న ప్రాంక్ కాల్. మీరు మాట్లాడండి. తన రియాక్షన్ ఏంటో చూద్దాం. తను ట్రస్ట్ చేస్తుందా లేదా సాయి పల్లవి అని. ఓకే. ఓకేనా?
నేను కాల్ చేస్తా. యాహ్! ఫస్ట్ ఒక అమ్మాయికి కాల్ చేస్తాను. హలో హలో చెప్పు. బ్రో, నేను ఇక్కడ మన సాయి పల్లవిది ఒక చిన్న ప్రెస్ మీట్ ఉంటే వచ్చాను. ఆ, అదే నువ్వు సాయి పల్లవికి ఫ్యాన్ కదా, నీతో మాట్లాడిద్దామని చెప్పి కాల్ చేసా. ఓకే. ఇంకా ఇస్తున్నా, మాట్లాడు. ఆ, హలో. హలో హలో హాయ్ మ్యామ్. హలో అండి. అంటే ఈ ఫిదా మూవీ చూసినప్పటి నుంచి నేను మీకు పెద్ద ఫ్యాన్. ఓ థ్యాంక్ యూ. కట్ చేసింది. కట్ అయిపోయింది. మాట్లాడరా. హలో. హలో, ఏదో చెప్తున్నారు. అదే మీ ఫిదా మూవీ చూసినప్పటి నుంచి మీకు పెద్ద ఫ్యాన్ మేము. ఓ రియలీ థ్యాంక్ యూ. అట్లనే మీరు న్యాచురల్ ఉంటారు కదా, సో దానికి ఇంకా పెద్ద ఫ్యాన్ మేము. మీ మూవీస్ అంటే ఎక్కువ మీరు ఉండేది తీరు ఉంటారు కదా, సో దానికి మేము ఏమంటారు చాలా ఎక్సైట్ అవుతారు అందరూ. ఓ అవునా. అందరూ యాక్చువల్లీ ఐ మీన్ ఆ తండేల్ మూవీ ప్రమోషన్ ఆఫ్ ద ప్రెస్ మీట్. సో అందరూ మీరు వెళ్ళి తండేల్ మూవీని వాచ్ చేయండి. మన February 7కి వస్తుంది. ఓకే మ్యామ్. అందరూ సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ చాలా మంది ఉన్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్ సో మచ్. అసలు తను కూడా అసలు నిజంగా సాయి పల్లవి అని ఇంకా మాట్లాడేస్తుంది. అండ్ ఇప్పుడు సమంత వాయిస్ ట్రై చేద్దాం. ఒక అబ్బాయికి కాల్ చేస్తా. సమంత వస్తుంది వాయిస్. సమంత చాలా డిప్రెషన్ లో ఉన్నారు ఇప్పుడు మాట్లాడు. అయ్యో, అది ఇప్పుడు ఎవరు ఎనర్జెటిక్ గా ఉన్నారు? మీలో ఏ క్యారెక్టర్ ఎనర్జెటిక్ గా ఉంది? నేను మరి సాయి పల్లవి ట్రై చేద్దామా? అవికా గౌర్. అవికా గౌర్. ఇలా ఒక మూవీ ప్రమోషన్ కి వచ్చాం మాల్ లో. సో అవికా గౌర్ ఉన్నారు. నువ్వు అవికా గౌర్ ఫ్యాన్ కాదులే కానీ మాట్లాడమని చెప్పు. ఓకే. హలో. హా రామ్. శాన్వి చెప్పు. ఇది రామ్, నేను ఇక్కడ మన అవికా గౌర్ ప్రెస్ మీట్కి వచ్చాను. ఓకే. ఓకే, మరి అంటే నువ్వు ఫ్యాను కాదు, బట్ మాట్లాడతా అంటే ఫోన్ ఇస్తా, మరి మాట్లాడతావా? ఒకసారి ఇస్తున్నా. హలో. హలో ఎలా ఉన్నారు మేడం? నమస్తే మేడం. మీ సిమ్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ వర్కింగ్. హలో హలో మేడం. మేడం మీ పెద్ద ఫ్యాన్ మేడం. మీరు నా లో దయ్యం సినిమా చేశారు కదా, అది అంతే మాకు అసలు సూపర్. అసలు ఓకే. నేను ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు. సడన్ గా ఫోన్ చేశారు. అవునా, యాక్చువల్లీ ప్రెస్ మీట్ లో ఉన్నాం, అందుకే కాల్ చేశాను. మేడం మేడం నా పేరు రామ్ మేడం. హలో రామ్. థ్యాంక్ యూ మేడం. అందరూ కొత్త మూవీ ప్రమోషన్ వచ్చింది, అందరూ వెళ్ళి ఆ మూవీని చూడండి ఫ్యామిలీతో కలిసి. థ్యాంక్ యూ. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో అట్లా సో అసలు ఎవరు ఐడెంటిఫై చేయట్లేదు. సో అదే వాయిస్ అనుకుంటున్నారు. సో నిజంగా అసలు చాలా గ్రేట్. అంటే సాయి పల్లవి అన్న ట్రస్ట్ చేసిండ్రు, అవికా గౌర్ అన్న ట్రస్ట్ చేసిండ్రు అని అంటే ఇంకా ఆ వాయిస్లో మీరు ఎంత మేనేజ్ చేస్తున్నారు అనేది క్లియర్గా ఉంది. సో నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు ఆ మాడ్యులేషన్. అండ్ నేను కూడా అబ్బాయి వాయిస్ అంటే స్టార్టింగ్ నుంచి వింటున్నా కదా, సాయి పల్లవి వాయిస్, సమంత వాయిస్, ఇట్లా రీతు వర్మ, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో జస్ట్ ఐ వాంట్ టు ప్రూవ్ అనమాట. ఎందుకంటే ఫోన్లో మాట్లాడినా సరే అసలు ఐడెంటిఫై చేయట్లేదు అని. సో అంటే చూసే వాళ్ళకి ఏముంటుందంటే అరే ఏదో చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు అనిపిస్తుంది. సో వాంట్ టు ప్రూవ్ ఉంటుంది కదా, సో అందుకే. సో నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని అంటే అందరూ ఈజీ, మీరు అన్నట్టు ఈజీ అనుకుంటారు కానీ అసలు అది ఈజీ కాదు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు వాయిస్ కానీ, ఫీలింగ్స్ కానీ, డైలాగ్ చెప్పడం చాలా బాగా గుర్తుకుండాలి. సో మిమ్మల్ని చూసి చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే నన్ను చూసి నేను అవ్వాలని కాదు, బట్ ఇక్కడ ఆఫర్స్ చాలా తక్కువ. దీన్ని అని స్పెసిఫిక్గా తీసుకుని వస్తారు కదా లైవ్ ప్రొఫెషన్, ఇదే ప్రొఫెషన్ అని వచ్చే వాళ్ళకు చెప్తున్నా అంటే
డబ్బింగ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. సో, ఎవరు క్లిక్ అవుతారో తెలీదు. అవును. బట్ మీరు ఇదే ప్రొఫెషన్‌ని రావటం, దీన్నే కెరియర్‌గా చూజ్ చేసుకోవటం ఇట్స్ హానెస్ట్‌లీ రాంగ్ థింగ్. ఇది సైడ్‌కి పెట్టుకొని వేరే కెరియర్‌ని బిల్డ్ చేసుకుంటే బెస్ట్ అని అనుకుంటున్నాను. ట్రై ఓకే. చేయండి. ఎవరి లక్ ఎక్కడుంటుందో ఎవరికి తెలుసు. బట్ డోంట్ డిపెండ్ కంప్లీట్‌గా దీని మీద డిపెండ్ అవ్వద్దు అని ఆ! చెప్తారు. యెస్. ఇప్పుడు చూసుకుంటే మీకు ఫర్దర్‌గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి? ఎప్పుడైతే ఓకే. ఓకే. ఎన్ని రోజులు తెలీదు కాబట్టి ఆఫర్స్ ఇచ్చారు. ఇప్పుడు తెలిసింది కదా! మళ్ళీ పబ్లిక్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో అని కొన్ని ఆఫర్స్ రావట్లేదు. హుహుహు. బట్ ఓకే. బానే వస్తున్నాయి. బానే వస్తున్నాయి. ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే మీరు చదువుతున్నారు, జాబ్ చేస్తున్నారు, ఇటువైపు ఈ ఫీల్డ్‌లో ట్రై చేస్తున్నారు. అసలు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు ఈ మూడిటిని? ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని వైపు దాన్ని హాయిగా బ్యాలెన్స్ చేయగలుగుతాను. కష్టమైన ఇష్టంగా. అవును. సో, నేను దాన్ని బిలీవ్ చేస్తాను. ఓకే. మరి ఈ ఫీల్డ్‌లో చూసుకుంటే మీకొచ్చిన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? దట్స్ సీక్రెట్. హౌ కెన్ సీక్రెట్ ఐ అస్సలు రివీల్ ఇట్? రివీల్ చేయరా? అస్సలు లేదు. ఓకే. మరి ఫైనల్‌గా మిమ్మల్ని చూసి మీకు ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. వాయిస్ కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా! సో, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి? థాంక్ యూ ఫర్ హోల్డింగ్ మీ. థాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. అండ్ స్టే ఫర్ ఎ లాంగ్ లాస్టింగ్ విత్ యువర్ రిలేషన్‌షిప్. వాళ్ళు మీరున్నందుకే ఇంత దూరం వచ్చాను. ఇన్ని చేస్తున్నాను. లవ్ ఇట్. థాంక్ యూ. మరి ఎండింగ్‌లో ఒక మంచి డైలాగ్‌తో ఎండ్ చేసేద్దాం. 'అమరన్' మూవీలో ఒక సీన్‌లో ఏడుస్తుంది కదా! హ్మ్. ఆ సీన్ చెప్తా. ఓకే. రైల్వే స్టేషన్ సీన్ ఉంది కదా! ఫోటో తెచ్చేస్తుంది. హుహు. మాకుందే ఒక చిన్న ఫ్యాంటసీ. అంటే బోర్డర్‌లో ఉండేవాళ్ళు వాళ్ళ లవర్, వైఫ్ ఫోటోని పర్స్‌లో పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారు కదా! నేను మా ఇంట్లో ఒక ఫోటోని తీసుకొని వచ్చాను. అది నీ పర్స్‌లో పెట్టుకుంటావా? అంటే నువ్వు కూడా అప్పుడప్పుడు చూస్తే ఉంటే బావుంటుంది అని ఒకటి చెప్తుంది. ఆల్సో చేట, ఇందు రెబేకా వర్గీస్. చేట అని అన్నని మాత్రమే కాదు, మా ఇంట్లో అమ్మ, నాన్నని కూడా పిలుస్తుంది చేట. యాహ్! యాజ్ ఇట్ ఈజ్ అసలు సాయి పల్లవి దిగిపోయింది. అండ్ ఆద్య హనుమంత్ గారు థాంక్ యూ సో మచ్ మాకు మా ఛానల్‌కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ.